రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని మనం గనక గమనించినట్లయితే కొన్నిసార్లు మన జీవితంలో చీకటికరమైన పరిస్థితులు వచ్చినట్లుగా మనం భావిస్తాము, తలుస్తాము. ఎందుకంటే ఆ రోజులలో ఏమీ కూడా మనకు అనుకూలంగా జరగకపోవటం వల్ల మొత్తం అంతా మనకు చీకటి అయిపోయినట్లు కనిపిస్తుంది. జీవితం అంధకారంతో కూడుకున్నట్లుగా మనకు భావన కలుగుతుంది. ఏది చేపట్టినా దానిలో అపజయమే. ఏ రీతిగానూ జీవితం ముందుకు సాగకుండా ఉన్నటువంటి పరిస్థితులు చీకటి రోజులుగా మనము అనుకుంటూ ఉంటాము. అయితే దేవుడు చెప్తున్నాడు కదా, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుంది. అందుకే ఈ లోకంలో మనము ప్రతి విధమైనటువంటి చీకట్లను తొలగించుకొని ముందుకు సాగిపోవాలి అంటే దేవుని యొక్క కృప అత్యవసరము. ఆయన సన్నిధానములో గనక మనము నిరంతరము ఉండగలిగితే ఆయన నుంచి వచ్చేటువంటి మహిమ వెలుగునిస్తున్నది. అది ప్రతి చీకటిని కూడా పారద్రోలేస్తుంది. మరి అలాంటి ఆ చీకటిలో మనము ఎన్నడూ కూడా ఉండవలసిన పరిస్థితి ఆ వెలుగు కలగనీయదు. అలాగే మనము చీకటి నుంచి బయటకు రావటమే కాకుండా అనేకులకు దారి చూపించేటువంటి వెలుగుమయమైన బిడ్డలుగా దేవుని మహిమ మనలను మార్చివేస్తుంది. అందుకే ఈ దేవుడిని అనుసరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ధన్యులు. మరి దేవుని యొక్క మహిమను మనం అందరము కూడా పొందుకోవాలి. మరి అలా పొందుకోవాలంటే ఆయన సన్నిధానాన్ని మనము ఆశ్రయించాలి. అధిక సమయాన్ని ఆయనతో గడపాలి. ఆ సహవాసం ద్వారా మనకు ఆయన యొక్క మహిమ అనేది ప్రత్యక్షమవుతుంది. ఆ యొక్క మహిమలో ప్రతి చీకటి తొలగిపోతుంది. అపవాది కలగజేయాలనుకునేటువంటి అంధకారములు కూడా మనకు చక్కని వెలుగుమయమైనటువంటి మార్గాలుగా మారిపోతాయి. అందుకే దేవుని యొక్క సన్నిధానం అనేది ప్రతి ఒక్క విశ్వాసికి ఎంతో ప్రాముఖ్యము. ఏదో నమ్ముకున్నాం, బాప్తీసం తీసుకున్నామని కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిని ప్రతిరోజు కూడా మనం అనుభవించగలిగితే ఇలాంటి చీకటికరమైనటువంటి పరిస్థితుల్లో ఆశ్చర్యకరమైన తన వెలుగుతో ఆయన మనలను నింపి ముందుకు నడిపిస్తాడు. లోకమంతా చీకటి ఉన్నా నీకు మాత్రము వెలుగు ప్రకాశిస్తుంది. ఎందుకంటే ఐగుప్తు దేశంలో కూడా మరి కటిక చీకటి 3 దినాలు ఎవ్వరికి పక్కనున్న మనుషులు కూడా కనిపించకుండా అయింది. కానీ గోషేనులో ఉన్న ఇశ్రాయేలీలకు మాత్రము చక్కని వెలుగును దేవుడు అనుగ్రహించాడు. అదే విధంగా చేయగలడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు లోకమంతా చీకటి ఉన్న మన జీవితాలను మాత్రం వెలుగుమయంగా మార్చగలడు. అందుకే చెప్తున్నాడు, మనకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, దేవుని మహిమ మన మీద ఉదయిస్తుంది. మరి ధైర్యంతో లోకాన్ని వెలిగించటానికి మనము మన చీకట్ల నుంచి బయటకు వచ్చేసి ముందుకు కొనసాగిపోదాం. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అద్భుతమైన రీతిలో కాచి కాపాడిన విధానం బట్టి వందనాలయ్యా. ఇదిగో మరి నాయన, ప్రతిరోజు కూడా మమ్మల్ని దర్శిస్తూ మమ్మల్ని బలపరుస్తూ నీ వాక్కు ద్వారా మమ్మల్ని ఉత్తేజపరుస్తున్న విధానం అంతటిని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుచున్నాం. అవును తండ్రి, ఇదిగో మరి యొక్క గొప్ప వాగ్దానమును మా జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలు. మాకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, మరి నీ యొక్క మహిమ మా మీద ఉదయింపజేస్తాను అని మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ప్రతి చీకటి మా యొక్క జీవితాలలో నుంచి తొలగించి వేస్తాను అని తెలియజెప్పిన విధానమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు. మరి నాయన, నీ ప్రతి వాక్యము మాలో ధైర్యాన్ని నింపి నాయన, మేము నీ పట్ల నీ పక్షంన కార్యములు చేసేటట్లు ఉత్సాహంతో ముందుకు కొనసాగిపోగలగటానికి కృపనిచ్చి ఆశీర్వదించండి. నాయన, మేము వెలిగింపబట్టమే కాకుండా లోకాన్ని వెలిగించే వెలుగు బిడ్డలుగా, నీ బిడ్డలుగా మేము ఎల్లప్పుడూ కూడా సదాకాలము ముందుకు కొనసాగి మీ నామాన్ని ఘనపరిచేటట్లు సహాయం దయచేయండి. మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొందుతున్నాము తండ్రి. ఆమేన్.